మహబూబాబాద్ జిల్లాలో ప్రతి మండలంలో మొన్న గూడూరులో వర్షం సైతం లెక్క చేయకుండా క్యూ లైన్ లో చంటి బిడ్డలు ఎత్తుకొని కూడా ఇవాళ గూడూరులో మొన్న అందరూ కూడా వర్షంలో ఉన్నది చూసిండ్రు. నిన్నగాక మొన్న కేసముద్రంలో చూసిండ్రు, మానుకోటలో చూసిండ్రు, అటు కురిలో చూసిండ్రు. ఎక్కడ చూసినా కూడా రైతన్నలు కూడా ఇవాళ యూరియా కోసం బిక్కున కూడా అందరూ కూడా తెల్లారుజామున 2 గంటల నుంచి కూడా వాళ్ళ పాస్ పుస్తకాలు వేసుకొని కూడా వాళ్ళ క్యూ లైన్ లో నిల్చుంటా ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి సోయి లేకుండా, ముందు చూపు లేకుండా, అవగాహన లేకుండా ఇవాళ రైతులందరినీ కూడా వాళ్ళ గోస పెట్టించుకొని వాళ్ళ అవస్థ పుచ్చుకొని కనీసం యూరియా బస్తా ఇయ్యలేని దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇవాళ రైతుల పక్షాన్ని అందరం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వెన్నుదనుగా ఉన్నాం. కేసీఆర్ గారు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక రైతు కాబట్టి ముందు చూపుతోటి దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నులు దాదాపు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్ని రాష్ట్రాలకు యూరియా కేటాయిస్తుంది. కానీ కేసీఆర్ గారు ముందు చూపుతో ఎక్కడైతే అవసరం లేని చోట యూరియాని తీపించుకొని మాట్లాడి ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రులు పంపించి ప్రస్తుతానికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి అప్పుడు కేసీఆర్ గారు ముందు చూపుతో అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడి 4 లక్షల మెట్రిక్ టన్నులు అంటే తెలంగాణ రాష్ట్రంలో అవసరం కంటే ఎక్కువ యూరియా ఏ రైతన్నా కూడా రోడ్ ఎక్కకుండా ధర్నా చేయకుండా కూడా యూరియా 10 ఏళ్లలో పంచిన దాఖలు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కానీ మార్పు అని కోరి ఇవాళ అనవసరంగా పొరపాటు చేసిన తర్వాత మా ఇవాళ ఆడబిడ్డలందరూ ఇవాళ మగవాళ్ళు లైన్ లో ఉంటే ఇస్తారా ఇవ్వాలి, ఆడవాళ్ళందరూ కూడా ఇవాళ వంటలు చేసుకుని చంటి బిడ్డల్ని పాలియకుండా కూడా సంఘాలు ఎక్కుని ఇవాళ క్యూ లైన్ లో నిల్చొని యూరియా బస్తాల కోసం వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులను రోడ్డెక్కించి ఇవాళ దారుణ పరిస్థితి తీసుకొచ్చిందంటే వాళ్ళ వాస్తవంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం. ఇప్పుడు సెంటర్ దగ్గరకు వస్తే ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చేమో గంటకు వస్తుంది, 2 గంటలకు వస్తుంది అని చెప్పారు. అంటే ఇంత అవగాహన లేదా? ఇవాళ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇవాళ వరి ధాన్యం పండుతుందంటే అది కేసీఆర్ వల్ల, కాళేశ్వరం వల్ల. మరి మీకు మన తెలంగాణలో ఎంత వరి పడుతుందో, ఎంత యూరియా ఉందో అవగాహన లేకపోతే మీరేం పాలిస్తారు? ఇవాళ మీరు ఏం పనిచేస్తారు? మీరు చెప్పిన హామీలు ఒకటియలే, కనీసం యూరియా బస్తాయలే. మొన్న ఎంత విచిత్రం అంటే ఇనుగుర్తులో ఒక శోభన ఒక పిల్లగాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ దోస్తు పుట్టినరోజుకి యూరియా బస్తా గిఫ్ట్ ఇచ్చిందంటే ఇంత దారుణ పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేదు. కానీ మానుకోట జిల్లాలో నలుమూలన ఏ సెంటర్ లో పోయినా కూడా ఆడబిడ్డలు ఇవాళ లైన్ క్యూలో నిల్చుకునే దుస్థితి తీసుకొచ్చారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ దిక్కుమాలిన ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా సరి అయిన టైంలో ఇవాళ యూరియా పంపిణీ చేసి ఉంటే ఇంతమంది రోడ్డెక్కి మేము ఇవాళ ధర చేసే పరిస్థితి లేకుండా ఉండే. ఇప్పటికైనా మేల్కోండి. ఏదో టీవీలలో స్కోరించుకుంటూ రేపు వస్తుంది మాకు వస్తుంది కాదు. రైతు పొలాలంతా ఆగమైన తర్వాత మీరు ఇస్తే సస్తేది ఎవరు కావాలి? ఇప్పటికే రైతులందరూ కూడా దాదాపు అయితే యూరియాని సప్లై చూడండి. కేసీఆర్ చెప్పారు కాంగ్రెస్ పార్టీ పొరపాటున వస్తే కూడా రైతన్నలు యూరియాల కోసం కాదు మిగతా వాటి కోసం చెప్పులు పెట్టుకుని క్యూ లైన్ లో నిల్చుని దిష్టి తెస్తా చెప్పారు. అదే ఒకటే గుర్తు పెట్టుకోండి, ఏదున్నా రైతుల పక్షాన ఉంటామో రైతులే యూరియా కార్మికులు కొట్టే వస్తాయి, కొట్టాల్సిన అవసరం వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొని మీరు పేపర్ స్టేట్మెంట్లు కాదు, రైతుల పక్షాన ఉండి మీరు ఎవరితో మాట్లాడతారో ఏం చేస్తారో తెలియదు. ఏ ఒక్క రైతుకి ఇబ్బంది కాకుండా అంటే 10 ఎకరాలన్నా ఒక బస్తా ఇస్తా అంటే ఎక్కడన్నా 5 ఎకరాలు ఆ ఒక్క బస్తా కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు రైతులు ఉసురు తీసుకుంటారు, తీసుకున్న ప్రభుత్వం ఏది కూడా ఉండదు, ఖచ్చితంగా కొట్టుకోపోతుంది. కాబట్టి ముందు రోజుల్లో మీకు ఖచ్చితంగా రైతుల బుద్ధి ఎక్కుతారు. కానీ ఇప్పటికిప్పుడైతే యూరియా ఖచ్చితంగా సప్లై చేయాలి, తీసుకురావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం.